ఆసక్తితో దేవుని వాక్యం వినాలని మీ అందరు ఇక్కడ కూడుకున్నారు. అంతేకాదు, ఈ గ్రౌండ్కి రాకుండా దేవుని యొక్క మాటలు వినాలని ఆసక్తితో ఆయా ఇళ్ల దగ్గర కూడా దేవుని మీద ప్రేమించి వింటున్న వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాట మీకు ప్రకటించటం అనేది, మీరు వినటం అనేది మనకు గొప్ప ధన్యత. మొట్టమొదటిగా ఈ కృష్ణాపాలెంలో ఈ విధంగా ఓపెన్లో ప్రభు యొక్క మాటలను ఈ విధంగా పంచుకోవటానికి ప్రభు తన కృపనిచ్చాడు. మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఏదో విధంగా దేవుని మాటను మీరు వింటున్నారు. తర్వాత ఇక్కడ ఉన్న సేవకులు మీకు వందనాలు. గాడ్ బ్లెస్ యు. లోకల్ పాస్టర్స్ వందనాలు. ఇది నేను మీతో మాట్లాడే ఒకే ఒక విషయం. గాడ్ స్పోక్. దేవుడు మాట్లాడాడు. ఏంటండి? దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఒక 3 విషయాలు మీతో నేను పంచుకుంటాను. కొద్ది సమయం తర్వాత నేను ముగిస్తాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం చూస్తున్న ఈ యొక్క సమస్త లోకము కూడా దేవుని యొక్క మాట చేత చేయబడి ఉన్నదని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉన్నది. చాలా ప్రత్యేకమైన విషయం అది. హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 2వ వచనం లేదా 3, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమయ్యున్నవనియు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నాయి. ఇంకా కిందకి వెళ్ళొచ్చు కానీ మన కాంటెక్స్ట్ కి జస్ట్ దేవుని ఈ యొక్క ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మింపబడి ఉన్నాయి. 1-2 రిఫరెన్స్లు చదివి నేను ముందుకు వెళ్తాను. కొలస్సీలకు రాసిన మొదటి అధ్యాయం 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములనైనను ప్రభుత్వములనైనను ప్రధానులనైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. యోహాను సువార్త 1వ అధ్యాయం. నేను ఎందుకు ఇప్పుడు మీకు ఇన్ని రిఫరెన్సులు చెప్తున్నానంటే తర్వాత నేను ఇంక రిఫరెన్స్లోకి వెళ్ళను. ఓకే, సో మీకు ఇక్కడ రిఫరెన్సులు చెప్పడానికి నేను రాలే. దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన హృదయాన్ని మీకు తెలియపరచడానికి వచ్చాను. 1వ అధ్యాయము 2వ వచనం, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు లేకుండా ఏది కలగలేదు. కలిగింది ఏది కలిగినా ఆయన వాక్కును బట్టి కలిగింది. మొట్టమొదటిగా దేవుడు, బైబిల్ చెప్తుంది ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు భూమి ఆకాశములు సృజించాడు. దేంతో సృజించాడు అంటే తన వాక్కుతో ఆయన సృష్టించాడు. ఎలా అండి? తన వాక్కుతో సృజించాడు. దేవుడు భూమి ఆకాశములను, ఆకాశాన్ని దేవుడు ఖాళీగా పెట్టలా, భూమిని కూడా దేవుడు ఖాళీగా పెట్టలా. ఆకాశాన్ని ఏలటానికి ఒకటి పెట్టాడు, భూమిని కూడా ఏలటానికి ఒకటి పెట్టాడు. భూమిని దేవుడు 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో నివాస యోగ్యంగా చేశాడు. దేవుడు భూమి ఆకాశాలను ఆది యందు ఆయనే సృజించాడు. ఆయన ముందున్న దేవుడు, ఆది నుంచి ఉన్న దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ఎలా సృజించాడు? తన వాక్కు చేత సృజించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన వాక్కు చేత సృజించిన విధానం, దేవుడు మాట్లాడిన 3 విషయాలు మీతో నేను పంచుకుంటాను. దేవుడు మాట్లాడాడు అని గనక మీరు అంటే, దేవుడు దేని కొరకైతే మాట్లాడాడో ఆ విషయం పరిపూర్ణం. ఇక దానికి నువ్వేది కలిపేది లేదు, ఏది తీసేది లేదు. దేవుడు భూమి ఆకాశాలని సృజించాడు అని చెప్పాడు అంటే దేవుడు సృజించాడు. ఇక దానికి నువ్వేమీ కలపవలసిన అవసరం లేదు. దేవుడి యొక్క మాట సంపూర్ణమైనది.
ఆదియందు వాక్యం ఉండెను, దేవుడు పలికిన వాడుగా ఉంటున్నాడు. ప్రపంచాన్ని దేవుడు నిర్మించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఇక ఎవరూ కూడా వచ్చి ఆ నక్షత్రాలు యొక్క ఆ సమూహాన్ని ఒక 2 తీసి ఇక్కడ పెడదాం, ఆ సమూహం ఇక్కడ నుంచి అక్కడ పెడదాం, భూమిని ఇక్కడ కాకుండా ఇంకొక చోటకు జరుపుదాం, సూర్యుడి యొక్క వేడిని తగ్గిద్దాం, లేక దాని వెలుగును తగ్గిద్దాం, దాని దూరాన్ని తగ్గిద్దాం, దాని కక్షను తగ్గిద్దాం. ఏ విధముగా ఎవరు ఇక ఏది కలపటానికి గాని మాట్లాడటానికి గాని వీలు లేదు. అది దేవుని యొక్క వాక్కు మహత్యం. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడాడు అంటే, దేవునికి స్తోత్రం, దేవుడు మాట్లాడాడు అంటే ఇక దానికి కలిపేదంటూ ఏది లేదు. బైబిల్ చెప్తుంది, ఆదియందు దేవుడు ప్రపంచాల్ని నిర్మించాడు, వాక్యం చేత నిర్మించాడు. ఆయన ఆదియందు ఆ భూమిని నివాస యోగ్యంగా ఆయన సృజించాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు భూమిని నివాస యోగ్యంగా సృజించిన తర్వాత ఇక నివాస యోగ్యంగా అది ఉండటానికి ఎవరు వచ్చి మొక్కలేయవలసిన అవసరం లేదు, ఎవరు వచ్చి నదులు ప్రవహింపజేయాల్సిన అవసరం లేదు, ఎవరు వచ్చి వెలుగుని చీకటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు పలికినప్పుడు ఇక అది పరిపూర్ణం. దేవుడు పలికాడు అంటే అది ఇక పరిపూర్ణం. ఈ విషయాన్ని మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు పలికిన తర్వాత పరిపూర్ణమైనది అక్కడ ఏర్పాటు చేయబడినప్పటికీ కూడా మళ్ళీ దేవుడు పలకాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. 3 సార్లు దేవుడు పలకటం గూర్చి, 3 సార్లు దేవుడు మాట్లాడటం గూర్చి మీతో నేను పంచుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. అది పంచుకోబోయే ముందు దేవుడు మాట్లాడితే దట్ ఈస్ పర్ఫెక్ట్. ఏంటండి? దట్ ఈస్ పర్ఫెక్ట్. దేవుడు మాట్లాడితే అంతే. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు పిలుస్తుంది ఆయన యొక్క వాక్కు. ఆయన మహిమ వాక్యము, ఆయన ఏదైతే ఆయన ఆలోచిస్తున్నాడో, ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో ఆయన వాక్కు వెళ్ళి అది నెరవేరుస్తుంది. ఇక దేవుని చెయ్యి పట్టుకొని ఆయన నువ్వు ఇలా కాదు మాట్లాడాల్సింది, నువ్వు ఇలా మాట్లాడని ఆలోచన చెప్పటానికి అది మనుషుల మాట కాదు, అది దేవుని మాట. దేవుడు ఆదియందు భూమి ఆకాశాలు సృజించాడు. ఎవరూ కూడా పరలోకములో వచ్చి భూమి ఆకాశాన్ని నువ్వు సృజించటకు ముందు, సృజించక బదులు వేరేది సృజించచ్చని మాట్లాడటానికి ఎవరు మాట్లాడరు. కారణం ఏమిటంటే, మాట్లాడద్దని కాదు, దేవుడు వారు మాట్లాడుటకు ఏ కారణం కనపడదు. భూమి ఆకాశం దేవుడు ఏర్పాటు చేశాడంటే ఏర్పాటు చేశాడు. జ్ఞానం ఉన్నవాడు ఇదే కరెక్ట్ అంటాడు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. దేవుడు భూమి ఆకాశం సృజించినప్పుడు సర్వ సృష్టి దేవదూతలు కూడా చూసి అవి ఆశ్చర్యపోతున్నాయి. దేవుడు అధికారములను, దేవుడు సింహాసనములను, దేవుడు ఇవన్నిటిని సృజించినప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎక్కడిది దేవుడి వాక్యం ఈ విధంగా చేస్తుంది? దీనికి ఎవరూ ఏం కలపలేం. మనకి ఎప్పుడూ రాని ఆలోచన, మనం ఎప్పుడూ ఊహించిన విధానంగా ఆయన ఈ విధంగా సింహాసనాలను, అధికారములను, ఇంకా అనేకమైన విషయాలను ఈయనే సృష్టిస్తూ ఉన్నాడు. భూమికి పైన ఆకాశాన్ని పెట్టాడు. ఆకాశాన్ని బట్టి భూమి బ్రతుకుతుంది. భూమిని నివాసయోగ్యంగా చేశాడు. ఆశ్చర్యంగా దేవదూతలు చూస్తూ ఉన్నారు. ఎవరు ఒక్కరు కూడా దేవుడు మాట్లాడిన తరువాత నువ్వేం చేస్తున్నావని తనని అడిగిన వాడు లేడు. కారణం, ఆయన దేవుడనే కాదు, ఆయన మాట్లాడిన మాటలో ఒక్కింత లోపము ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందుకని మొట్టమొదటి మాట, ఆదికాండం 1వ అధ్యాయం 1వ మాట, దేవుడు ఆదియందు భూమి ఆకాశాన్ని సృజించాడు. దట్స్ ఆల్. దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు. ఎంత కాలము దేవుడు సృజించిన భూమి ఆకాశము నివాస యోగ్యంగా ఉందో ఎవరికి తెలియదు. కొన్ని మిలియన్ సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అది అలాగుందో ఎవరికి తెలియదు. అయితే ఆ మాట తర్వాత దేవుడు ఆదియందు భూమి ఆకాశాన్ని సృజించాడు అన్న తర్వాత బైబిల్లో ఏముందో తెలుసా అండి? దేవుడు మళ్ళీ మాట్లాడాడు.
రెండవది, దేవుడు మళ్ళీ ఏమని మాట్లాడాడు? దేవుడు ఏమంటున్నాడంటే, వెలుగు కమ్మని పలుకుగా. భూమి ఆకాశాలు సృజించిన దేవుడు, ఏ లోపము కూడా లేకుండా సృష్టించిన దేవుడు, ఒకసారి పలికిన దేవుడు మరొకసారి పలకాల్సిన అవసరం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా? ఒకసారి దేవుడు పలికిన తర్వాత ఇక అది స్థిరం. కానీ మన బైబిల్లో చూస్తే దేవుడు తన వాక్కు చేత భూమి ఆకాశాలు సృజించిన తర్వాత, అంటే తన వాక్కుతో వాటిని చేసిన తర్వాత దేవుడు మళ్ళీ పలుకుతూ ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఎందుకు ఆయన పలకవలసి వచ్చింది అంటే, సింపుల్ గా దాంట్ లోపలికి మనమంతా ఆ విషయాల లోపలికి వెళ్లకుండా జస్ట్ ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవునికి అవిధేయులు, దేవునికి వ్యతిరేకమైన వారు, ఒక పాపం అనేది ఒకళ్ళ హృదయంలో వచ్చింది. అతడి పేరు సాతాను. దానిని బట్టి భూమి నిరాకారంగా మారింది. ప్రైజ్ ది లార్డ్. భూమి రూపాన్ని కోల్పోయింది. దేవుడు నిర్మించిన తర్వాత నిర్మించింది పాపాన్ని బట్టి పోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమైనా కలగాలి అంటే గుర్తుంచుకోండి, దేవుని మాట మాత్రమే మళ్ళీ కలిగేటట్లు చేస్తుంది. ఇక ఏది కూడా, ఏ విధంగా కూడా అక్కడ కలగటం అనేది మళ్ళీ జరగదు. మీరు గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, నీ జీవితంలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఏదైనా కలగాలి అంటే మాత్రం అది దేవుని యొక్క మాటను బట్టి తప్ప వేరే విధంగా కలిగే అవకాశం లేదు. భూమి నిరాకారంగా, శూన్యంగా, కారణాన్ని మీకు నేను చెప్పాను, మారిన తర్వాత దానిని ఎందుకు నిర్మించాడో ఆ విధంగా మరలా ఉంచటము ఎవని వలన కాదు, మరలా దేవుడు మాటే ఆయన పలకాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మళ్ళీ మాట్లాడాడు. దేవుడు మాటలు, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. ఆకాశంలో సూర్య నక్షత్ర చంద్ర వాటిలన్నిటిని ప్రభు ఆజ్ఞాపించాడు. మనం గనక బైబిల్లో ఒరిజినల్ గనక మనం చూస్తే బైబిల్లో ఉంటుంది, సూర్య చంద్రులు నిరాకారంగా అయిన తర్వాత సృష్టింపబడలా. దేవుడు మొదట సృష్టించినప్పుడే ఉన్నాయి. కానీ భూమి నిరాకారంగా అయినప్పుడు వీటి పని చేయటానికి మొత్తము కూడా ఆటంకం కలిగింది. దేవుని యొక్క మాట వచ్చి, లెట్ దేర్ బి లైట్, వెలుగు కమ్మని పలుకగా. మీకు అర్థమవ్వాలి అంటే, క్లాస్ టీచర్ దగ్గరికి బయట పిల్లవాడు ఉండి వాడు వచ్చేయమంటాడు, తెలిసి మే ఐ కమ్ ఇన్ మిస్ అంటాడు. ఏంటండి? పర్మిషన్ అడుగుతాడు. ఏమడుగుతాడండి? పర్మిషన్ అడుగుతాడు. మే ఐ కమ్ ఇన్ మిస్. వాడు ఇప్పుడు పుట్టినోడు కాదు, ఆల్రెడీ ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? లెట్ దేర్ బి లైట్, వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. లేదా ఉన్న వెలుగు, ఇప్పుడు ప్రకాశించని వెలుగు ప్రకాశించడానికి దేవుడు అనుమతిచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు 7 దినములు అక్కడ మనం చూస్తే ఆయన ప్రత్యేకంగా కార్యం చేస్తూ 7వ దినాన విశ్రాంతికి వెళ్ళాడు. నేను మీతో చెప్పబోయే ఒకే ఒక విషయానికి ఇది అంతా మీరు గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. ఒకసారి దేవుడు మాట్లాడితే ఇక దానికి కలిపేదంటూ ఏమీ లేదు. కానీ ఇక్కడ మనం చూస్తే రెండవసారి దేవుడు మాట్లాడాడు. రెండవసారి దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు దేని కొరకైతే ఈ భూమి ఆకాశాన్ని సృజించాడో అది మరలా అదే విధంగా దాని యొక్క మొదటి స్థితికి రావాలి అంటే మరలా దేవుడే మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఏంటండి? మరలా దేవుడు మాత్రమే మాట్లాడాలి. దేవుని యొక్క వాక్కు మాత్రమే మరలా మొదటి స్థితిని తీసుకొస్తుంది. దేవుని యొక్క మాట తప్ప మొదటి స్థితి రానే రాదు. కాబట్టి
దేవుడు మళ్ళీ మాట్లాడవలసిన అవసరత ఏర్పడింది. దేవుడు మాట్లాడితే మళ్ళీ మాట్లాడే అవసరత ఉండదు. కానీ దేవుడు మాట్లాడిన తర్వాత బైబిల్లో మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. కారణం ఏమిటంటే దేవునికి వ్యతిరేకమైనది అక్కడ జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు దేవుడు ఆకాశాన్ని, నీటిని విభజించి ఆకాశమని, భూమని, ఆరిన నేలను ఆయన భూమిగా పిలిచి, ఆయన సూర్యచంద్రుల్ని ఏర్పాటు చేసి సమస్తాన్ని కూడా, పక్షులను, వృక్షములను, ఆమేన్, మనుషులను, జంతువులను, ప్రాకు పురుగులను అన్నిటినీ ఆయన పలికి చేశాడు. ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం ఏమిటంటే, మన యొక్క గ్రామాల్లో పంట పండిస్తాం. ఒక గోధుమ గింజ, ప్రతిసారి గోధుమ గింజను నువ్వు విత్తినప్పుడల్లా గోధుమ గింజ లేకపోతే వరి ఏ విధంగా నీకు పంటిస్తుందో తెలుసా? దేవుడు ఒక్కసారి మాట్లాడాడు. ఎన్నిసార్లు మాట్లాడండి దేవుడు? ప్రతి చెట్టు దాని ఫలములు, దాని యందు దాని విత్తనములు. అలాగే ప్రాకు పురుగులు, జంతువులు వాటి యొక్క సంతానం అభివృద్ధి చెందాలి. పక్షులు వాటి యొక్క సంతానం, జలచరములు వాటి యొక్క సంతానం, మనిషి వాటి యొక్క సంతానం, అతని యొక్క సంతానం. మనం గ్రహించాల్సింది ఏమిటంటే, దేవుడు ఒక్కసారి పలికాడు. ఈ రోజు వరకు మీరు విత్తనం వేస్తే చెట్టు ఫలాన్ని ఇస్తుంది. దేవుడు ఒక్క వ్యక్తిని, అవ్వను ఆదాం సృజించాడు. ఈ రోజుకి భూమి నిండి ప్రజలున్నారు. దేవుడు ఒకసారి మాట్లాడాడు. మళ్ళీ నేను ఈ యొక్క చెట్టును తప్పుగా చేశాను, ఈ తాటి చెట్టుని వేప చెట్టులాగా చేయాల్సింది తాటి చెట్టుని ఈ విధంగా చేశాను. దేవుడు ఎక్కడా కూడా మళ్ళీ ఎక్కడా సరిదిద్దలా. గమనించండి, దేవుడు ప్రతిసారి పంట వచ్చేటప్పుడు పంట కోసం ఆయన మళ్ళీ మాట్లాడట్లా, ఒక్కసారి మాట్లాడాడు. ఆ యొక్క పంట, ఆ ఫలము, ఆ విత్తనము దానిలో ఉండాలి అని దేవుడు మాట్లాడాడు. సూర్యుని ఏర్పాటు చేశాడు. సూర్యుని ఏర్పాటు చేసినప్పుడు దాని దూరాన్ని ఏర్పాటు చేశాడు, దాని యొక్క ప్రభావాన్ని ఏర్పాటు చేశాడు, దాని యొక్క పరిమితిని ఏర్పాటు చేశాడు, దాని యొక్క ఎల్లలను ఏర్పాటు చేశాడు, దాని యొక్క సమయాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఇవన్నీ ఆయన ఒకసారి మాట్లాడితే కొన్ని కోట్ల సంవత్సరాలు సూర్యుడు అలాగే ఉన్నాడు. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు? రోజు మాట్లాడట్లేదు దేవుడు సూర్యుడితో. ఒకసారి మాట్లాడితే ఇంక సూర్యుడిని పక్కన పెట్టి చంద్రుడిని పెడదాం అనేది లేదు. దేవుడు మాట్లాడితే మీకు అర్థం అవ్వాల్సింది, దేవుడు మాట్లాడితే ఇక దానిలో లోపం ఉండదు, దానిలో దోషం ఉండదు. అటువంటి దేవుడు మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. దేవునికి చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడితే మళ్ళీ మాట్లాడవలసిన అవసరం లేదు. ఆయన పరిపూర్ణమైన వాడు. తన మహత్తు గల వాక్కు చేత లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు ఆయన సూచించాడు. అయితే దేవుడు మళ్ళీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, దేవుడు దేని నిమిత్తము ఆయన సృష్టించాడో అది దాని కొరకు కాక వేరే విధంగా దాని యొక్క మార్గం వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, దీన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి అంటే ఏ మనిషి పెట్టలేడు, ఏ పరిశుద్ధుడు పెట్టలేడు, ఏ దేవదూత పెట్టలేదు. దేవుడు మాట మాత్రమే మళ్ళీ దాన్ని గాడిలోకి తీసుకురాగలదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు దేవుడు అన్నాడు, దేవుడు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు నీకు నాకు టైం తోయక ఊసిపోక మాట్లాడినట్లు మాట్లాడు. ఆయన మాట్లాడాడు అంటే అవసరత ఉంది కాబట్టే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆలోచన ప్రకారం అక్కడ మాట్లాడవలసిన అవసరత ఉన్నది కాబట్టి ఈ కృష్ణాపాలెంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన ఒకసారి మాట్లాడితే కోట్ల సంవత్సరాల క్రితం నువ్వు తింటున్న ఆహారపు విత్తనంతో ఆయన మాట్లాడాడు. దేవుని చప్పట్లు కొడదాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం నువ్వు తింటున్న ఆ యొక్క గోధుమ పిండి, నువ్వు తింటున్న ఆ యొక్క ఆహారం, నువ్వు తింటున్న ఆ యొక్క చతుష్పాద జంతువులు, ఆమేన్, వేల సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడాడు. ఈరోజు నువ్వు దాన్ని తింటున్నావు. ఒకసారి దేవుడు మాట్లాడితే అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు రెండవసారి మాట్లాడాడు. రెండవసారి మాట్లాడిన తర్వాత విషయం ఏమిటంటే, మొదటిసారి ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో
మళ్ళీ రెండవసారి మాట్లాడిన తర్వాత మూడవసారి మళ్ళీ మాట్లాడవలసి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మూడవసారి మళ్ళీ మాట్లాడవలసి వచ్చింది. దేవుడు మాట్లాడితే దానికి ఏం కలిపే పని లేదు. దేవుడు మాట్లాడితే నువ్వేం ఆలోచన చెప్పే పని లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి వరి పంట దుంపల్లాగా, శనక్కాయలాగా, లేకపోతే శనగల్లాగా భూమిలో రావాలయ్యా అని నువ్వు చెప్పడానికి ఆయన మాట్లాడితే ఇదే కరెక్ట్ అంటావు నువ్వు. అవి భూమిలో మొలిచే దుంపలు కాదవి, వరి. అది పైన కంకులేస్తుంది. ఏమే, కొన్నేమో లోపల పండుతాయి, కొన్నేమో పైన పండుతాయి, కొన్నేమో ఎత్తుల్లో పండుతాయి. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతి ఒక్కటి ఆయన గనక మాట్లాడితే అదే ఫైనల్. ఏ లోపము లేకుండా మాట్లాడిన దేవుడు మాట్లాడిన తరువాత లోపం మనం చూసాం. అది దేవుడు వలన కలిగింది కాదది. దానిని ఫిక్స్ చేయటానికి దేవుడు మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. దేవుడు అందుకనే మనాడు వెలుగు కమ్మని పలికాడు. 6 దినాలు దేవుడు సృష్టిని సృజించాడు. చివరి రోజున అవ్వను ఆదామును ఆయన మాట్లాడాడు. వాళ్ళని మన పోలికలో, మన స్వరూపంలో వాళ్ళని చేద్దామని అన్నాడు, చేశాడు. వాళ్ళకి నాసికా రంధ్రాల్లో జీవవాయువు ఊదాడు. ఇప్పుడు మనలాగున్నారు వీళ్ళు కూడా అన్నాడు. అయిపోయింది 6 రోజులు. దేవుడు అన్నాడు, నేను చేసిన తర్వాత, నేను మాట్లాడిన తర్వాత ఇక దీనికి కలిపేది ఏమీ లేదు. ఇంక దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. కానీ బైబిల్ చెప్తుంది మళ్ళీ దేవుడు మాట్లాడాల్సి వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో నానా కాలం, నానా విధాలుగా తన యొక్క దాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ చివరి దినాల్లో తన కుమారుని ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు మళ్ళీ మాట్లాడవలసి వచ్చింది. మొదటిసారి మాట్లాడాడు పరలోకంలో ఒక రెబెలియస్ థింగ్, వ్యతిరేకించే ఒక ఆత్మ హృదయం కలిగిన వాడిని బట్టి ఈ భూమి నిరాకారంగా మారింది. కాబట్టి మళ్ళీ దేవుడు మాట్లాడి భూమి ఆకాశాలను సృజించాడు. నువ్వు అనుభవిస్తున్న సూర్య, చంద్ర, భూమి, ఆహారము, నీళ్లు మళ్ళీ దేవుడు మాట్లాడటం బట్టి. అయితే దేవుడు మనిషిని సృజించాడు. దేవునికి స్తోత్రం. మనిషిని సృజించిన దేవుడు ఏం చేశాడో తెలుసా? మనిషిని, నువ్వు ఈ భూమి మీద నేనేమిటో నువ్వు చూపించాలి. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద మనిషిని దేవుడు ఎందుకు సృజించాడో తెలుసా? తన పోలికలో, తన యొక్క స్వరూపంలో ఈ భూమి మీద నేను ఏమిటో నువ్వు చూపించాలి. నువ్వే చూపించగలవు. ఎందుకంటే చెట్లు చూపించలేవు, నదులు చూపించలేవు, ఆకాశాలు చూపించలేవు, లేకపోతే ఏ బలమైనది చూపించలేదు. అవి నా స్వరూపము, నా పోలిక కాదు. దేవదూతలు కూడా చూపించలేవు. భూమి మీద నిన్ను పెట్టాను, నా ఆలోచనలో మార్పు లేదు. మనిషిని నేను మన్ను నుంచి చేశాను, నా ఆలోచనలో ఎటువంటి లోపము లేదు. నువ్వు నన్ను ఈ భూమి మీద చూపించాలి. ఇంకో మాటలో చెప్పాలి అంటే, నేను పరలోకములో దేవుడను, ఈ భూమి మీద నువ్వు దేవుడవు. పూజింపబడటానికి కాదు, ఆయనలాగా ఇక్కడ నువ్వు కూడా దేవునిలాగా దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క విధానాన్ని భూమి మీద నడిపించాలి. దేవునికి స్తోత్రం. నేను పరలోకములో ఎలాగ ఉంటానో, ఈ భూమి ఆకాశాల్లో నేను ఎలాగ ఉంటానో అన్నది నిన్ను చూసి సృష్టి నేర్చుకోవాలి. నన్ను ఎవడో చూసి బ్రతకలేడు. నన్ను స్వరూపులు, పాపము లేని ఎరూపులు కూడా నన్ను చూడలేదు. ఎప్పుడు అవి వాటి కళ్ళు మూసుకుంటాయి. నన్ను చూడగలిగేవి నిన్ను, నీ ద్వారా నన్ను చూడటం. ఈ భూమి మీద ఎవరిని చూపించాలంటే దేవుడు మనుషులని, నేను పరలోకములో ఎలాగుంటానో ఈ భూమి మీద నువ్వు అలాగుండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకం మీదకు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, పరలోకములో తండ్రి చేస్తున్నట్లు ఇక్కడ చేశాడు. ఆయన మాట్లాడుతున్నట్టు ఇక్కడ మాట్లాడాడు. ఆయన ఎలా జీవించమన్నాడో అలాగే ఇక్కడ ఆయన జీవించాడు. కాబట్టి ఈ భూమి మీద మనిషి అనేవాడు ఎలా జీవించాలో యేసుక్రీస్తు ప్రభు వారు చూపించారు. కాబట్టి ఆయనను బట్టి మనం అంతా ఇక్కడ కూడుకొని ఉన్నాం. అది దేవుడు మనిషి ఎడలగలిగిన ఆలోచన. ఒకతను దేవుడు ఈ భూమి మీద
పరలోకములో దేవుడు ఏ విధంగా అయితే కూర్చుంటాడో ఈ భూమిలో మనిషి ఆ విధంగా కూర్చోవాలని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే మనమందరము తప్పిపోయాం. అప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఆయన ఈ లోకములో, పరలోకములో దేవుడు కూర్చున్నట్లు ఆ దేవుడు ఈ లోకములో మనిషి రూపంలో కూర్చున్నాడు. ఆయన ఆ విధంగా ఉండటం బట్టి మనుషులు ఆయన వైపు చూస్తూ ఉన్నారు ఈ రోజున. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. సో మొట్టమొదటిది గాడ్ స్పోక్, దేవుడు మాట్లాడాడు. కానీ దేవుడు మాట్లాడినప్పటికీ కూడా దేవుడు మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిన అన్న దగ్గర స్టార్ట్ అయింది. ఆ తర్వాత దేవుడు అవ్వాదం చేసిన తర్వాత మరలా దేవుడు మాట్లాడాల్సి వచ్చింది. మీకు నేను చెప్పే విషయం ఏమిటో తెలుసా? మరలా దేవుడు మాట్లాడవలసి వచ్చింది. కానీ దేవుడు అంటున్నాడు, ఇక మాట్లాడే పరిస్థితి లేదంటున్నాడు. ప్రైజ్ గాడ్. మళ్ళీ మాట్లాడతాడని మీరు అనుకుంటారేమో. దేవుడు మాట్లాడే విషయాలు అయిపోయినాయి. దేవుడు ఇక చివరిగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఇక చివరిగా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు అంటే దేవుడు ఇక చివరిగా మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఆదికాండములో ఒక మాట ఉంది. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనములో, ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనములో, యెహోవా ఆత్మ, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆమేన్. దేవుడు నిత్యము నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఈ నిత్యము దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు అని నువ్వు అదే విధంగా ఉంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నేను ఇప్పుడు మాట్లాడేది. ఒకప్పుడు సృష్టి నాశనం అయినప్పుడు మాట్లాడాను. తర్వాత మనుషులు వారు కలిగారు. వారు పాపం చేసిన తర్వాత, వారు దేవునికి దూరం అయిపోయి మళ్ళీ పాపం మన లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడటం మొదలు పెట్టాడు. దేవుడు అంటున్నాడు, ఈ మాట్లాడటం మాత్రం ఇక చివరి. ఏంటండి? యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మాట్లాడటం ఈ లోకములో ఇక ఈ భూమి మరలా దేవుడి యొక్క స్వరానికి వినదు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఈ భూమి దేవుని యొక్క స్వరాన్ని ఈ సమయం అయిపోయిన తర్వాత భూమి ఆకాశాలు తీసివేయబడతాయి. ఇక ఈ భూమి వినే పరిస్థితి ఉండదు. దేవుడు ఏమంటున్నాడంటే, ఒకప్పుడు నేను మాట్లాడాను, అయితే దానిని నిరాకారంగా చేయబడింది. మరలా మాట్లాడాను, అయితే పాపం వల్ల మళ్ళీ ఆయన యొక్క సంకల్పాన్ని కోల్పోయింది. మరి దేవుడి యొక్క ఆలోచన మళ్ళీ వెనక్కి రావాలి అంటే దేవుడు మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దేవుడు అన్నాడు, ఓకే, మీకోసం నేను ఇంకొకసారి మాత్రం మాట్లాడతాను. దేవుడికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. దేవుడు సృష్టి కోసం మాట్లాడటం లేదు. దేవుడు భూమి ఆకాశముల కొరకు మాట్లాడట్లేదు. మొదట భూమి ఆకాశాలు సృజించబడినప్పుడు, అది నశించినప్పుడు దేవుడు భూమి ఆకాశాల కొరకు మాట్లాడినట్లుంది. కానీ దేవుడు ఈ చివరి దినాల్లో భూమి ఆకాశం కొరకు దేవుడు మాట్లాడట్లేదు. దేవుడు రూపము స్వరూపంలో దేవుని పోలికలో ఉన్న మీ కొరకు, నా కొరకు ఆయన మీ నిమిత్తం మరొక్కసారి నేను మాట్లాడతానన్నాడు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఇక ఆ తర్వాత నేను మాట్లాడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన విషయాల్లో చాలా స్పష్టంగా ఉంటాడు. ఇక ఫైనల్. అందుకని దైవజనులు అంటారు, 2వ కొరింథీయులు 5వ అధ్యాయం మనం గనక చివరి మాటలు గనక మనం చూస్తే, 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 20-21 వచనాన్ని మనం చూద్దాం. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుడు మాట్లాడే విధానం గురించి రాయబడి ఉన్నది. దేవుడు మాట్లాడే విధానం గురించి రాయబడి ఉన్నది. ఏమంటున్నారంటే, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. దేవునితో ప్రజలు సమాధాన పడాలని, దేవునికి వ్యతిరేకంగా ప్రజలు పాపం చేశారని
దేవుడు మా పక్షముగా మా ద్వారా క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. దేవుడు దేవుని బిడ్డల ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వచ్చే మాట్లాడాడు. ఇప్పుడు తన దాసుల ద్వారా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వచ్చి మాట్లాడటం కూడా అయిపోయింది. ఇప్పుడు తన యొక్క దాసుల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఆయన మాట్లాడుతూనే ఉంటాడని అనుకోకండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట్లాడుతూనే ఉంటాడనుకోకండి. మీరు మళ్ళీ సువార్తను వింటాము. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు, మనము దేవునితో సమాధాన పడాలని మాట్లాడుతున్నాడట. ఏం మాట్లాడుతున్నాడండి? మనుషులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాం, దేవునితో సమాధాన పడాలని దేవుడు తన కుమారుని ద్వారా, తన దాసుల ద్వారా ఆయన మనుషులతో మాట్లాడేది ఇక చివరికిదే. దీని తర్వాతకి మాట్లాడేది ఏమీ లేదు. ఈ లోకం, ఈ భూమి మీద దేవుడు మాట్లాడేది ఒకటే ఒక విషయం: దేవునితో మీరు సమాధాన పడండి. ఇది తప్ప మీతో మాట్లాడటానికి నా దగ్గర ఏమీ లేదు. ఇది కూడా మీరు నా స్వరూపము, నా పోలిక కాబట్టి ఈ చివరి ఛాన్స్ మీతో నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు అనుకుంటారు వీళ్ళు సువార్త చెప్పుకుంటూనే పోతూ ఉంటారులే, మీటింగ్ తర్వాత మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారులే, మనం వింటూనే ఉంటామని అనుకుంటున్నారు. ప్రతిసారి నువ్వు దేవుని యొక్క మాటను వింటూ ఉండగా ఒకటి గుర్తుంచుకో, దేవుడు పద్దాకా మాట్లాడతాడని అనుకోవద్దు. దేవుడు మనుషులతో ఈ సమయంలో చివరిసారిగా మాట్లాడుతున్నాడు. దేవునితో సమాధాన పడ్డావా? లేకపోతే దేవుడు అంటున్నాడు, నా ఆత్మ మీతో ఎప్పుడు వాదించదు. అంటే నువ్వు సమాధాన పడనప్పుడు దానికి తీర్పును తీరుస్తాను అంటాడు. ఆయన మాట్లాడుతూనే పోడు. ఆయన మాట్లాడుతున్నప్పుడే ఆయనతో నువ్వు రాజ్యంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 16లో మనం చూస్తే ఒక సందర్భం ఉంది. ఏముందంటే, ధనికుడు లాజరు అనే ఒక సందర్భం ఉంది. లాజరు అనే ఈ యొక్క పేదవాడు, ధనికుడు బల్ల మీద నుంచి పడుచున్న రొట్టెలు తినాలని ఆశపడ్డాడు. వాడికి ఆ రొట్టెలు కూడా దొరక్క కుక్కలు తన పుళ్ళు నాకుతూ అతడు చివరికి చనిపోయాడు. ధనికుడు కూడా చనిపోయాడు. ధనికుడేమో ఆయన పాతాళానికి కొనుపోబడ్డాడు. పేదవాడేమో అబ్రహాం రొమ్ముకు కొనుపోబడ్డాడు. ఈ యొక్క ధనికుడు అక్కడ ఉండి యాతన పడుచు, లాజరు చిటికిన వేలుతో నా నాలుక మీద ఒక చుక్క నీరు వేయమని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు అక్కడి నుంచి జవాబు, ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు, అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు రాలేరు. నీ జీవితంలో నువ్వు సుఖపడ్డావు, ఇతడు యాతన పడ్డాడు. ఇతడు ఇప్పుడు నెమ్మదిని పొందుతున్నాడు, నువ్వు అక్కడ యాతన పడుతూ ఉన్నావు. వెంటనే అంటాడయ్యా, సరే నేను యాతన పడుతున్నాను, ఒక చిన్న విషయం, ఈ లాజర్ని, ఈ పరదేశంలోని లాజర్ని బ్రతికించి భూమి మీద నా సహోదరులు ఉన్నారు. ఎవరున్నారండి? నా సహోదరు. వారి యొద్దకు నువ్వు పంపించాయా? అప్పుడు ఒకడు చనిపోయి తిరిగి లేచాడు అంటే వారు, దేవుడున్నాడు, ఆ దేవుడు నువ్వే అని, నువ్వు తప్ప ఎవరు ఒక వ్యక్తిని విమోచించడని, నిన్నే నమ్ముకోవాలని వారు నిన్ను నమ్ముకొని కనీసం వారు నేనున్న స్థలంకు రాకుండా ఉంటారయ్యా అని దేవుడికి ఆలోచన చెప్పబోయాడు. లేదా అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సందర్భాన్ని వివరిస్తూ ఓ మాట అన్నారు. గమనించండి, భూమి మీద మోషేను, ప్రవక్తలను, నా సేవకులను ఉన్నారు. ఏంటండి? భూమి మీద ప్రవక్తలు, మోషే, నా సేవకులు ఉన్నారు. భూమి మీద నేను మాట్లాడుతున్నాను వాళ్ళ ద్వారా. భూమి మీద వాళ్ళ కళ్ళెదురుగా కనిపిస్తున్న నా దాసుల నోట నేను బ్రతిమాలుచు ఉన్న దేవునితో సమాధాన పడుడి అన్న మాటను విననివాడు, ఒకడు చనిపోయి తిరిగి లేపబడినను కూడా వాడు దేవునితో సమాధాన పడుటకు దేవుని మాటను వినడు అన్నాడు. అది నీకు అర్థం కాదు. అంటే అర్థం అవ్వాల్సింది ఏమిటో తెలుసా? దేవుడు మాట్లాడుతూ ఉండగా
దేవుని మాటను వినలేని వాడు ఒకడు చచ్చిపోయి వచ్చినా వినడు, ఒకడు పరలోకం నుంచి వచ్చినా వినడు, వీడే పరలోకానికి తీసుకువెళ్ళబడి దేవుడు ముందు చెప్పినా వీడు వినడు. ఎందుకంటే దేవుడి యొక్క మాట, దేవుడు మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి దేవునితో సమాధాన పడటానికి ముందుకు రావాలి. దేవునితో సమాధాన పడటానికి ఒక వ్యక్తి రానప్పుడు వాడు ఎప్పుడు విన్నను కూడా, చనిపోయిన వాడు లేచి చెప్పినను కూడా వాడు దేవునితో సమాధాన పడడు. దేవునికి చెప్పలే కొడదాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాట ఈ చివరి దినాల్లో ఏమిటో తెలుసా? దేవుడు మనతో మాట్లాడే చివరి మాట ఏమిటో తెలుసా? మన భక్తిని చేసుకోవటమే కాదు, దేవునితో సమాధాన పడండి. సరే, మీరు చనిపోయిన వాడు తిరిగి లెగిస్తే వింటారయ్యా, నమ్ముతారయ్యా, ఆయనే నిజమైన దేవుడు అని నమ్ముతారయ్యా, మీరు అక్కడ ఉన్న సందర్భం వేరు. నాకు గనక మా తాత లెగిసి వస్తే నేను వింటానయ్యా అని నువ్వు అంటావు. ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో చెప్తాను. లాజరు అనే వ్యక్తి చనిపోయాడు, 4 రోజులు సమాధిలో ఉన్నాడు. 4 రోజులు అయిపోయిన తర్వాత అతడు తిరిగి లేపబడ్డాడు. ప్రజలందరూ తిరిగి లేపబడిన వాడిని చూడాలని వచ్చారు. ఏమైందో తెలుసా? తర్వాత ఇతడు యేసుక్రీస్తు ప్రభువారు, మృతులను తిరిగి లేపేవాడు, ఈయన రక్షకుడు, ఈయన దేవుడు, రేపటి దినాన మనల్ని కూడా పునర్జన్మకు, మనల్ని జీవానికి లేపేవాడు ఈయన అని నమ్మారని మీరు అనుకుంటున్నారేమో. వాళ్ళు ఏం చేశారు తెలుసా? అందరూ ఆయన్ని నమ్ముకోవటానికి వస్తున్నారు కాబట్టి చచ్చిపోయి తిరిగి లేచిన వాడిని చంపుదాం అనుకున్నారు. ప్రైజ్ గాడ్. దేవుడు మాట నీ యొద్దకు వస్తున్నప్పుడు ఆ మాట దేవునితో నువ్వు సమాధాన పడమన్న ఆ చివరి మాటలకు నువ్వు లోబడితే, నువ్వు గనక లోబడకపోతే నీ ముందు ఒకడు తిరిగి లేపబడినప్పటికీ కూడా దేవునితో నువ్వు సమాధాన పడటం సంగతి తర్వాత కదా. దేవునికి సమాధాన పడేవారు ఆయన దగ్గరికి వస్తూ ఉండగా ఎవరిని చూచి ఈయనను దేవుడని నమ్ముతూ ఉన్నారో ఆ యొక్క వ్యక్తి అయిన లాజరుని సైతం చంపుదామని ప్లాన్ చేశారు. ప్రైజ్ గాడ్. లాజరు చనిపోయే సమాధిలోనే ఉంటే బాగుండేది. ఎందుకంటే లాజరు తిరిగి లేపబడిన తర్వాత ఏ రోజు రాత్రి ఎవడు గోడ దూకొచ్చి చంపబోతున్నాడు ఆయనకి అర్థం కాదు. రోజు చావు భయంతో బ్రతకాల్సి వస్తుంది. ఎందుకంటే యేసుప్రభు 24 గంటలు లాజరుతో ఉండడు. లాజరుతో భోజనం చేశాడు, కానీ యేసుప్రభు వారు పల్లెలకును, గ్రామములకును, పట్టణాలకు సువార్త సేవకు వెళ్ళిపోవాలి. కానీ జనాలందరూ కూడా లాజరు కోసం చూస్తున్నారు. లాజరుని చంపితే అప్పుడు దేవుడు మనల్ని బ్రతికించేవాడని ప్రజలు నమ్మరు. దేవునితో సమాధాన పడాలి అనే విషయాన్ని వీరు దూరంగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేపబడినప్పుడు కూడా, యేసు ప్రభు తిరిగి లేపబడ్డాడని తెలిసి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారు లంచం ఇచ్చి, డబ్బులు ఇచ్చి ఆయనను ఎవరో ఎత్తుకుపోయారని చెప్పమన్నారు. మీరేం గ్రహించాలో తెలుసా? దేవుని యొక్క మాట మనుషులకు ఈ చివరి దినాల్లో ఏమని వస్తుందో తెలుసా? నువ్వు చనిపోయిన వాడు తిరిగి లేచి దేవుడు నిన్ను దేవునితో సమాధాన పడమంటున్నాడని చెప్పినా నువ్వు సమాధాన పడనప్పుడు, చనిపోయిన వాడు లేచి చెప్పినా నువ్వు వినవు. ఈ భూమి మీద చనిపోయిన వాడి కంటే నువ్వు గొప్ప విషయం జరుగుతుంది. దేవునితో నువ్వు సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం. గాడ్ స్పోక్ వన్స్. దేవుడు ఒకసారి మాట్లాడాడు, ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. కేవలం పాపాన్ని బట్టి మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. అయితే దేవుడు మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే మనిషి పాపం చేయటం బట్టి దేవుడు మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. ఈ మాట్లాడే దేవుడు అంటున్నాడు, ఎస్ నేను మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది కరెక్టే, గాని ఇక మాట్లాడటం ఉండదు అంటున్నాడు. దేవునికి చప్పట్లు కొడదామండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాట ఇక గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు స్పీక్ అగైన్ అండ్ అగైన్. నువ్వు గనక ఆయనతో సమాధాన పడే వ్యక్తివైతే దేవుడు నీతో మాట్లాడటం మొదలవుతుంది. ఆయనతో సమాధాన పడని వ్యక్తివైతే దట్ విల్ బి ద లాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడు నీతో 100 సార్లు మాట్లాడినా ఒకటే నీకు ఈ భూమి మీద, ఆయనతో నువ్వు సమాధాన పడాలి. నువ్వు అంటావు నువ్వు పెద్ద హీరోలాగో లేకపోతే ఏమో, నాకు చాలా తెలుసు, నేను అది చేయగలను, నేను ఇది చేయగలను, నా జీవితం నాకు తెలుసు నువ్వు అనుకుంటూ ఉంటావు. నథింగ్ హ్యాపెన్స్. నువ్వు అనుకున్నట్లు అన్ని జరగవు. మా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, వాళ్ళ ఫ్రెండ్ ఎంఈఓ, టీచర్ కాదు, ఎంఈఓ ఉన్నట్లు అతనికి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని ఆశ. రాజారావు రాజా 5 పేరు ఉందండి, తెనాలి మనోడు.
ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేరితే డబ్బులు బాగా వస్తాయి అని అప్పటి వరకు ఎంఈఓగా ఉండగా అతను ఏం చేశాడంటే పిల్లలకు కూడా డబ్బులు ఇచ్చి చదివించేవాడు, మంచి టీచర్గా ఉండేవాడు. కానీ అతని మనసు ఎక్కడుందంటే ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్తే బాగుంటుందని ఈ ఉద్యోగం రిజైన్ చేసి ఎంఈఓ పోస్ట్ని రిజైన్ చేసి మంచి పోస్ట్ రిజైన్ చేసి వెళ్ళాడు. వెళ్ళి తన కార్యకలాపాలు మొదలుపెట్టాడు. తెనాల్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన. నేను వెళ్ళాలనుకుంటున్నాను కానీ దేవుడు నాకు పర్మిషన్ ఇస్తే వెళ్తాను. నేను వెళ్ళాడు. నేను అన్నాను మా తమ్ముడితో, తప్పు నిర్ణయం తీసుకున్నాడు. ఎంఈఓ మంచి పోస్టు, నలుగురికి సహాయం చేయొచ్చు, మంచి జాబు, పిల్లలకి తన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎస్ఐ కిందో సిఐ కింద వెళ్ళాడు. అక్కడ పోస్ట్ వస్తే ఈ రోజున తనకి అతనికి అది అలా జరిగిందని నేను చెప్పటంలా, నేను చెప్పేది ఏమిటో తెలుసా, నేను వస్తున్నాను ఆ పాయింట్ దగ్గరికి. ఈరోజు తన బ్రెయిన్ క్యాన్సర్తో కనీసం విషయాలు గుర్తు పెట్టుకోలేక మాట్లాడుతూనే అర్థం కాక, పిల్లలు లేరు, భార్య ఏమని చూసుకుంటుంది, మంచంలో బెడ్ రీడన్ అయి ఉన్నాడు. ఏం మాట్లాడాలి అంటే దేవుడితో సమాధాన పడు అనే మాట చెప్తే కూడా వినే స్థితిలో తను లేడు. నేనేం మాట్లాడుతున్నానంటే, మీరు అనుకుంటారు ఈరోజు 2 కాళ్ళల్లో నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేనేమైనా చేయగలను, వీళ్ళు అనుకున్నట్లు కాదని నువ్వు అనుకుంటావు. ఈ భూమి మీద నీకు ఇంకా శ్వాస ఉన్నప్పుడే ఆయనతో సమాధాన పడు అనే మాటను నువ్వు గ్రహించే స్థితి కూడా కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇట్స్ నాట్ ఎ జోక్. దేవుడు మాట్లాడితే జోక్ కాదని, అవసరమైతే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మా తమ్ముడు అన్నా నేను ఎలాగోలా వెళ్ళి అరే నువ్వు పశ్చాత్తాపపడరా అని చెప్దామని అనుకుంటున్నాను అంటున్నాడు. కానీ అదే సమయంలో అంటున్నాడు తమ్ముడు అన్న వాడికి మైండ్, అసలు వాడి కాన్సన్ట్రేషన్, వాడికి ఏం గుర్తుండట్లేదు, వాడికి బ్రెయిన్ సర్జరీ, బ్రెయిన్ లో క్యాన్సర్ ఉంది, వాడు బ్రతకడానికి కన్ఫామ్ గా చెప్పేశారు. ఎందుకంటే బ్రెయిన్ క్యాన్సర్ అది ఆగేది కాదు, అది వెళ్ళిపోతా ఉంది. వాడు ఏదో బ్రతుకుతున్నాడు, ఊపిరితిత్తుల్లో గాలి తీసుకుంటున్నాడు. కనీసం నేను అదే నువ్వు దేవునితో సమాధాన పడు అని నేను చెప్దామంటే కూడా వాడికి ఏం మాట్లాడుతున్నాడో, ఒకసారి ఏం మాట్లాడతాడో, ఒకసారి ఏం గుర్తుంటుందో, ఏమి గుర్తుండదు. వాడు బ్రతికున్నప్పుడే వాడికి ఆ విషయం చెప్దామంటే కుదరట్లేదు. విషయం ఏమిటో తెలుసా, ఈ భూమి మీద దేవుడు మాట్లాడే చివరి మాట, దేవునితో సమాధాన పడుడి, బుద్ధిగంతముల జిల్లారా ఆయన వైపుకు తిరిగి రక్షణ. దేవునికి స్తోత్రం. దేవునితో సమాధాన పడాలి అని ఈ భూమి మీద దేవుడు ఫైనల్ వర్డ్ ఇస్తున్నాడు. దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. ద ఫైనల్ వర్డ్, ద ఫైనల్ వర్డ్. ఆయన రక్తము ద్వారా అన్నిటినీ ఆయన సమాధాన పరిచాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా భూమి మీద ఉన్నయు ఆకాశంలో ఉన్న సమస్తాన్ని దేవునితో సమాధాన పరిచాడు. దేవునితో సమాధాన పడటం ఆయన రక్తము ద్వారా తప్ప వేరే విధంగా కాదు. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకు రక్తం కార్చాడని విశ్వసించు, అలా సమాధాన పడు అనే మాట దేవుడు చివరిగా ఈ లోకానికి మాట్లాడుతున్నాడు. దేవుడు చేయాల్సింది చేసేశాడు. ఇక దేవుడు ఇంకా మనకు మాట్లాడేదంటూ ఏమీ లేదు. సకల ప్రజలకు ఈ భూమి మీద దేవుడు ఒకే ఒక మాట, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏమిటి మంచి వార్త అంటే వాళ్ళు దేవునితో సమాధాన పడాలి. ఇక దీని తర్వాత ఇది కాక ఈ భూమి మీద ఉన్న ప్రజలతో మరొక శబ్దం నాది లేదిక. ఒకడు గనక వాడు నన్ను అంగీకరిస్తే వాడితో నేను మాట్లాడుతూ నడుస్తాను. కానీ యాజ్ ఫార్ యాజ్ నౌ వాడిని గనక ఇప్పుడు చూసినట్లయితే ఇది తప్ప వేరొకటి లేదు. అందుకనే లేఖనాలు రాయబడినాయి, ఈ పుస్తక గ్రంథములు, ఆమేన్, ఇవి దేవుడు రాశాడట. దేవుడు ఇయేనా, దేవుడంటే ఇంతేనా, దేవుడంటే ఇంకా చాలా ఉంది. కానీ దేవుడు అంటున్నాడు ఇదట ఫైనల్ మెసేజ్ అట. ఏంటండి ఫైనల్ మెసేజ్? దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన ద్వారా నువ్వు సమాధానము దేవునితో పడాలనే మాట వరకు ఇది రాయబడిందంటే ఇక మిగతా విషయాల గురించి ఆయన రాయటంలా ఏమంటున్నాడు తెలుసా? ఆయనతో నువ్వు సమాధాన పడాలి. ఈ భూమి మీద పుస్తకాలన్నీ నేను రాస్తే సరిపోతాయని నేను అనుకోవట్లేదు అన్నాడు. కానీ ఇవి ఇప్పటి వరకు రాయబడినవన్నీ కూడా మీరు ఆయనను నమ్మి విశ్వసించి దేవునితో సమాధాన పడుటకు అవసరమైంది రాయబడింది. దాని అర్థం ఏమిటంటే
ఇది మీకు ఇక ఫైనల్ చాప్టర్, మనుషులకు ద ఫైనల్ చాప్టర్. గాడ్ స్పోక్ వన్స్, నో వన్ కుడ్ యాడ్ ఎనీథింగ్ టు దాట్. దేవుడు ఒకసారి మాట్లాడాడు, ఎవరు కూడా దానికి ఏమి కలపటానికి సాధ్యం కాదు. గేదెకి 4 కాళ్ళు ఉంటాయి. ఒకవేళ అది 5వ కాలుతో కనుక పుట్టిందంటే, మందడంలో 5 కాళ్ళు గేదె పుట్టింది, దూడ పుట్టింది అంటారు మీరు. దానికి 5 కాదు, దానికి 4. ప్రైజ్ ది లార్డ్. పక్షులకు 2 కాళ్ళే దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు అన్నాడు, దేవుడు చేశాడు, దట్ ఈస్ పర్ఫెక్ట్. కానీ సీరియస్ విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది, దేవుడు మాట మాట్లాడిన తర్వాత దానికి ఇంకా కలిపేది లేదు, తీసేది లేదు. ఆ సమయంలో మళ్ళీ దేవుడు మాట్లాడాల్సి వచ్చింది అంటే, దేవుడు మాట్లాడాల్సిన పరిస్థితి పాపం వల్ల వచ్చింది. సరే, దేవుడు మళ్ళీ భూమి ఆకాశాలను పునర్నిర్మించాడు, మనిషిని సృజించాడు. ఇక దేవుడు మళ్ళీ మాట్లాడే అవసరం లేదు. ఇక మనిషిని దేవుని స్వరూపంలోను పోలికలో దేవుడు సృజించాడు. ఇక మనిషి అలా బ్రతకచ్చు, మనిషికి ఇక చావు లేదు. దేవునికి స్తోత్రం. వాడు అలా బ్రతకటం ఎంతకాలం అనేది దేవుడు చెప్పలా. నువ్వు బ్రతుకుతావు, ఒకటే, నాకు నువ్వు అవిధేయుడు అయితే చస్తావు, కానీ లేకపోతే నువ్వు ఇక బ్రతుకుతూనే ఉంటావు. ఈ మట్టి ఉంది చూసారా మన శరీరంలో, ఈ మట్టి దేవుడు ఇది భూమికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవాలా. ఈ మట్టితో నువ్వు ఎన్ని సంవత్సరాలైనా బ్రతకచ్చు. దేవునికి స్తోత్రం. దేవుడు మొదట అంతే చేశాడు. కానీ మనిషికి పాపం వచ్చిన తర్వాత మరలా పరలోకంలో ఒక డిస్కషన్. నేను ఇంకొకసారి మాట్లాడవలసిన అవసరం ఉన్నది. ఎన్నిసార్లు మాట్లాడతావు? మొదట మాట్లాడాను, పాపం వచ్చింది. రెండవసారి మాట్లాడాను, మనుషులు పాపంలో పడ్డారు. మూడవసారి మాట్లాడుతున్నాను, ఇంక ఇది ఫైనల్. దేవునికి స్తోత్రం. మూడవసారి మాట్లాడుతున్నాను, ఇక ఇది ఫైనల్. ఏమిటది? తన దాసుల ద్వారా మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పట్టం ఏమిటి? ఆయన రక్తం నీ కొరకు చిందింపబడిందని నువ్వు ఆయన దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం అది ఏదో ఫీలింగ్ కాదు, అది జీవితాన్ని మార్చేది. మన జీవితాలు మార్చబడతాయి. ఆయన యొక్క రక్తం ఏం చేస్తుందంటే దేవునితో సమాధానాన్ని తీసుకువెళ్తాయి. దేవునితో నువ్వు సమాధాన పడగానే నీ లోపల దేవుని యొక్క జీవం ప్రవహిస్తుంది. నువ్వు దేవుని యొక్క బిడ్డగా, మరి దేవుని బిడ్డగా నూతన సృష్టిగా మార్చబడతావు. యేసు ప్రభు యొక్క ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసండి? గ్రామాల్లో లేకపోతే పల్లెటూరుల్లో లేకపోతే పట్టణాల్లో, యేసయ్యని నమ్ముకున్నాడండి వీడు అంటాడు. యేసయ్యని నమ్ముకోవటం, బైబిల్ పట్టుకోవటం కాదని. బైబిల్ పట్టుకొని యేసయ్యని నమ్ముకున్నాను అనుకోవద్దు. యేసయ్య జీవితాన్ని మారుస్తాడు. నేను యేసయ్యని నమ్ముకున్నాను, దయ్యములు నమ్ముతున్నాయి, నువ్వేంటి నమ్మేది? నువ్వు నమ్ముతున్నాను అన్నప్పుడు నీ జీవితము మార్చుకోకాదు, మార్చబడి ఉంటది. ప్రైజ్ ది లార్డ్. ఇంతకుముందు నువ్వు సినిమా చూసేవాడివి, ఇప్పుడు సినిమా చూడాలంటే దాన్ని చూసి నువ్వు నవ్వుతావు, ఎందుకంటే దాంట్లో ఏమీ లేదని. ఇంతకుముందున్న మృగ స్వభావం, దైవిక స్వభావం నీలోనికి రావటం బట్టి దాన్ని చూసి నువ్వు నవ్వుతావు. నువ్వేం కళ్ళు మూసుకోవాల్సిన అవసరంలా. దాన్ని నీ కళ్ళు ఎదురుగా ఉన్నా నీ కళ్ళు మూసుకొని ఉంటాయి, ఎందుకంటే నీకు అది ఎక్కదు. ఒకప్పుడు నీ ప్రవర్తన వేరుకుంది. ఏమిట్రా వీడి ప్రవర్తన మారింది? వాడు దేవుని నమ్ముకున్నాడు అంటే అర్థం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు జరిగేది దేవుని యొక్క జీవము, ప్రభావం నీ లోపలికి ప్రవేశిస్తుంది. ఎవరిదండి? దేవుని యొక్క జీవం. దేవుడు ఎప్పుడైతే నీలో దేవుని జీవాన్ని చూస్తాడో నీతో సమాధానం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎప్పుడైతే నీలో ఆయన యొక్క జీవాన్ని చూస్తాడో ఆయన నిన్ను తీర్పుకు తీసుకురాడు. ఆయనతో సమాధాన పడటం, ఆ రక్తము వలన, ఆ రక్తములో ప్రాణం ఉంటుంది. దేవుని యొక్క జీవం తన రక్తము ద్వారా, ఆయన రక్తాన్ని నువ్వు విశ్వసించినప్పుడు దేవుని జీవం నీ లోనికి వచ్చి నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. 1992లో నా జీవితం ఒక రాత్రి మార్చబడింది. ఒక్క రాత్రి. నేనే బైబిల్ కాలేజీలకి వెళ్ళలేదు. నేను ఉద్యోగం రిజైన్ చేసి సేవకు వచ్చాను. ప్రభు పిలిస్తే నేను చెప్పేది ఏమిటో తెలుసా? జీవితం మార్చబడుతుంది. మనం నటించటం కాదు ఇది. ఈ రోజుల్లో ప్రజలు నటించే వాళ్ళు ఎక్కువైపోయారు, కానీ జీవితం మార్చబడాలి. అందుకని వేరే వాళ్ళు చూసి
క్రైస్తవులంటే ఏమిటి అంటున్నారు. క్రైస్తవులంటే ఏమిటి అని అనకూడదు. క్రైస్తవులంటే వీళ్ళు అని చెప్పాలి. క్రైస్తవులు అంటే వాళ్ళ లోపల దేవుని యొక్క జీవం ఉంటుంది. కొంచెం డిస్టర్బ్ కాకూడదండి. ఇక్కడ అంతా ఆడుతున్నారు, అటు ఆడి మళ్ళీ అడ్డం వస్తున్నారు. ప్రైజ్ గాడ్. దేవుని యొక్క జీవం మన లోపలికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయనతో సమాధాన పడే ఆ యొక్క మాటను బట్టి, ప్రైజ్ ది లార్డ్, దేవుడు మనతో మాట్లాడే చివరి మాట. ఇక దేవుడు ఇంకా నీతో నాతో మాట్లాడేది ఏమంటుందో. ప్రైజ్ ది లార్డ్. ఇక దేవుడు ఈ భూమి మీద ఈ సమాధానకరమైన మాట తప్ప ఇంక మాట్లాడేది ఏమీ లేదు. ఎందుకో తెలుసా? దేవుడు అన్నిటి యొక్క లెక్కను ఆయన చేయబోతున్నాడు. ఎవ్రీథింగ్ ఎండ్ హ్యాస్ కమ్. అన్నిటి లెక్క చూడబోతున్నాడు ఇప్పుడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో మీ అందరికి దేవుని వాక్యం అర్థమైందా? నేను దగ్గర ఒక గంట సేపు వాక్యం చెప్పినట్లున్నాను. దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన తర్వాత మరలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. దేవుడు మాట్లాడితే దానికి ఏం కలపబడతావు, కానీ మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. ఈ రోజున దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆహా, మళ్ళీ మాట్లాడుతున్నాడు కాదు, ఇక దేవుడు మాట్లాడేది ఇక లేదు ఈ భూమి మీద. ఆయనతో సమాధానపడు. ఆయనతో సమాధాన పడిన వారితో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ కృష్ణాపాలెంలో ఎంతో మంది వాక్యం వింటారు. బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, బైబిల్ పట్టుకొని వారు ఉన్నారు. ఆ ఇంటి గుమ్మాల దగ్గర ఆ బయట పైన నుంచి ఏం మాట్లాడతారో విందాము, ఏదేదో కొత్తగా ఉందని వింటున్న వాళ్ళు ఉన్నారు. ఈ భూమి మీద సకల ప్రజలకు దేవుడు మాట్లాడే చివరి శబ్దం ఏమిటంటే, దేవునితో సమాధాన పడండి. దేవునికి స్తోత్రం. దేవునితో సమాధాన పడండి. ఇది తప్ప వేరొకటి లేదు. దేవునితో సమాధాన పడమని దేవుడు తన దాసుల ద్వారా, తన కుమారుని ద్వారా బ్రతిమాలుతూ ఉన్నాడు. ఇది నిర్లక్ష్యం చేస్తే మనకి ఇక నిత్యము ఫ్యూచర్ ఉండదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో డోంట్ ఫర్గెట్, గాడ్ స్పోక్. చెప్పండి, గాడ్. ఈ రోజులు అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. విలేజెస్ లో ఇంకెక్కువ మాట్లాడతారు సిటీల్లో కంటే. గాడ్ స్పోక్. దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఇక దేవుడు ఇక చివరి దినాల్లో మళ్ళీ మాట్లాడేది లేదు అంటే చాప్టర్ క్లోజ్. ఏంటండి? దట్స్ ద ఎండ్. దేవుడికి మాట్లాడేది లేదు ఇక భూమి మీద. దేవుడు మనుషులు దేవునితో సమాధాన పడే విషయంలో ఇక మాట్లాడేది ఏమీ లేదు అంటే దాని అర్థం ఇక మనం సర్దుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, పేషెంట్ బాడీ బెడ్ మీద ఉంది. నువ్వు డాక్టర్ అంటే పడుతున్నంత మాత్రాన డాక్టర్ కండిషన్ చెప్తాడు ఒక రోజు, రెండో రోజు చెప్తాడు, మూడో రోజు ఇక లేడయ్యా అని చెప్తాడు. చెప్పిన తర్వాత కూడా నువ్వు వెంట వెళ్తూ అయ్యా ఏదన్నా ఒక మాట చెప్పు అంటే ఆయన మాటలు చెప్పడానికి ఏమీ లేదు. ఇక మూడో రోజు వ్యక్తి చనిపోయాడు. నువ్వు డాక్టర్ వెంట వెళ్ళి అయ్యా మా ఓడికి 2 మార్కులు ఎక్కువయ్యా అన్నట్లు, అయ్యా ఏదైనా చూడండి డాక్టర్ అయ్యా అది లేడిక. ఇక నేను ఏం చెప్తాను, నిన్న మొన్నంటే అది ఇది చెప్పాను, ఇప్పుడు అది లేడిక. ఇంక మాట్లాడటానికి ఏమీ లేదు. దేవుడు మాట్లాడటానికి ఏమీ లేదు అంటే ఇట్స్ అ డేంజర్. ఒక డాక్టర్ ఆయన నోట్ నుంచి మీరు ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్ బయటికి రాగానే ఏం చెప్తాడా అని చూస్తారు. ఆ డాక్టర్ అయ్యా సక్సెస్ అయిందా ఆపరేషన్? ఏమైందయ్యా? అమ్మా ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది, నేను ఇంకో 12 గంటలు అయ్యే వరకు నేనేం చెప్పలేనంటాడు. ఆ తర్వాత ఒక 12 గంటలు అయిన తర్వాత ఇంకో 12 గంటలు అంటాడు, ఇంకో 12 గంటలు అంటాడు. ఆ తర్వాత చివరికి మా ప్రయత్నం మేము చేసాం కానీ ఇంకా చెప్పడానికి ఏమీ లేదమ్మా అంటాడు. ఒక డాక్టర్ చెప్పడానికి ఏమీ లేదంటే ఇట్స్ అ క్లోజ్. దేవుడు మాట్లాడటానికి ఏమీ లేదంటే నీ పరిస్థితి ఏమిటో ఆలోచించు. దేవుడికి మాట్లాడటానికి ఏమీ లేదు అంటే కృష్ణాయపాలెం నీ పరిస్థితి ఏమిటో ఆలోచించు. దేవుడు మాట్లాడుతున్నంతసేపు పర్వాలా, ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ ఆ ఆక్సిజన్ ఇది అది పెట్టి ఎట్లా గొట్ల పంపు కొట్టొచ్చు కానీ
ఆ డాక్టర్ ఇక చేసేదేమీ లేదు, ఇక మాటలు ఏమి చెప్పడానికి లేవు అంటే అది ఎంత భయంకరమో. దేవుడు అంటున్నాడు, ఇక ఈ భూమి మీద చివరిసారిగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. చివరిసారిగా దేవుడు మాట్లాడటానికి ఏమీ లేదు అన్నాడు అంటే యేసు ప్రభుతో సమాధాన పడని, ఇంకను మారు మనసు బాప్తిజం పొందని నీ పరిస్థితిని నేను వివరించడానికి సాధ్యపడదు. నీకు నువ్వు కూడా వివరించలేవు. దేవునికి స్తోత్రం. కాబట్టి తలలు వంచుకొని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నీ జీవితంలో ఎప్పుడు నువ్వు తల వంచి ఉండవు. నీ పక్కనున్న ఫ్రెండ్ కొరకు తల వంచి ఉండవు. ఈరోజు తల వంచు. దేవుని కొరకు నువ్వు సాక్షిగా ఉండవు. తల వంచు, కళ్ళు మూయి. ఎందుకంటే ఇది నీ జీవితంలో జరగాల్సిందే. ఇక్కడ చెప్తున్న మాట యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? నా సహోదరుడు, సహోదరి, దేవుడు చెప్తున్నాడు ఇక మాట్లాడటానికి ఏమీ లేదని నీ విషయంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా రేపు నేను వింటాను, కుదరదు. దేవునితో సమాధాన పడమని దేవుడు బ్రతిమాలుకుంటున్నాడు తన దాసుల ద్వారా. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ నా సహోదరి, సహోదరుడా, ఏదో ప్రార్థన చేయటం కాదు నేను మిమ్మల్ని అడిగేది. నేను చెప్పేది ఒకటే, ఇది నీకు ఫైనల్ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుడు చివరగా మాట్లాడే విషయం ఇది. ప్రైజ్ యు ఫాదర్, ప్రైజ్ యు లార్డ్. ఎవరైనా మీ పక్కన మీతో మాట్లాడుతుంటే దయచేసి మాట్లాడొద్దనండి. ఎందుకంటే ఈ ఒక్క నిమిషం నీ జీవితపు నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. దేవుడికి మాట్లాడటానికంటూ, నీతో మాట్లాడటానికంటూ చివరి మాట వచ్చేసింది. చివరి మాట వచ్చింది. నువ్వు దేవునితో సమాధాన పడాలి. నువ్వు దేవునితో సమాధాన పడాలి. నీ రక్తంలో నన్ను కడుగని నువ్వున్న చోట ప్రభువుకి ప్రార్థన చేయి. నీ రక్తంతో నన్ను కడుగు. నువ్వున్న చోట దేవుని యొక్క జీవం, నీ పాపాన్ని కడిగి రక్తం, నా జీవం నీ లోపలికి ప్రవేశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. నా సహోదరుడా, సహోదరి, ఈ విధంగా నేను ఎక్కడ వాక్యం చెప్పలా అంటే ఈ విధంగా గాడ్ స్పీకింగ్ as a last word. నువ్వు నిలిచి ఉన్న ఈ భూమి మీద నువ్వు వినే దేవుని యొక్క మాట చివరిదిదే. ఒకవేళ దీనికి లోపడితే ఇప్పటి నుంచి నువ్వు వింటూ మొదలు పెడతావు. నీతో ఇంకా మాట్లాడతాడు. నువ్వు గనుక తనతో సమాధాన పడటానికి ముందుకు రాకపోతే, రక్తం ప్రోక్షింపబడకుండా పాపక్షమాపణ లేదు. దేవుడు నిన్ను దీవించునుగాక. నువ్వెక్కడ ఉన్న దేవుడు నిన్ను దర్శించునుగాక. ఈ మీటింగ్ నుంచి మీ మీద ప్రత్యేకంగా కొత్తగా ఒకటి విన్నాం అని నువ్వు వెళ్ళొద్దు. దాని కొరకు దేవుడు నిన్ను ఇక్కడ తీసుకురాలి. నీకు దేవుడు చెప్తున్నాడు, ద లాస్ట్ వర్డ్స్ టు ద పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క భూమి ఆకాశాలు వినే చివరి మాటలు వియ్యే. దేవునితో సమాధానము, అన్నిటినీ సమాధాన పరిచాను. ఇక సమాధాన పడాల్సింది మనుషులే. నువ్వు సమాధాన పడాలి దేవునితో. ప్రభా నన్ను నీ రక్తంలో కడిగి నా పాపాన్ని క్షమించని ఆయన సన్నిధికి నువ్వు రా. దట్స్ ఆల్. నీ జీవితాన్ని ప్రభు మారుస్తాడు. ద లాస్ట్ వర్డ్స్, లార్డ్ ఐ ఫియర్ టు హియర్ యువర్ లాస్ట్ వర్డ్స్. నువ్వు ఈ చివరి మాటలు అని చెప్పడం నాకు భయంగా ఉంది. ఇక నువ్వేం మాట్లాడను, ఇది తప్పంటూ నాకు భయంగా ఉంది. నువ్వేం మాట్లాడకపోతే మనుషులు ఏమైపోతారు? నేను మాట్లాడాల్సిందంతా మాట్లాడాను, ఇది వీరు వినకపోతే ఇక మళ్ళీ మాట్లాడతానని వాళ్ళు అనుకోవద్దు. నేను మాట్లాడేది ఒకటే, వారు నాతో సమాధాన పడాలి. వృద్ధులు అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు, పెద్దవారు అవ్వచ్చు, మధ్య వయస్కులు అవ్వచ్చు. నువ్వు నిలిచిన స్థలంలో ఒకరోజు మీటింగ్ ఇది, ఒక గంట మీటింగ్ ఇది. ప్రభు నీ రక్తంలో నన్ను కడిగని ప్రభుని అడుగు. థ్యాంక్ యూ ఫాదర్,
థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మన ముగింపులో హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. Father God, we thank you. Hallelujah. We thank you. Hallelujah. Hallelujah. ప్రభుతో సమాధానం ఆరాధన నీకే ప్రభు. ప్రభువా, నన్ను నీ రక్తంలో కడుగు ప్రభువా. నీ లేచి నిలబడదాం. ఈ స్థలము నీ మహిమతో నింపుము. నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా. ఇలా నెరవేర్చుము. నీ రక్తంలో నన్ను కడుగు దేవా. స్తుతి ఆరాధన నీ రక్తంలో నన్ను ఈ గ్రౌండ్ లో కడుగు ప్రభువా. ప్రార్థించేదం నీ సన్నిధిలో. హల్లెలూయా. నీ సమయం ఇది, నీ సమయం ఇది. ప్రభువా, నన్ను నీ రక్తంలో కడుగు. సర్వ సృష్టికర్త అయిన దేవునితో నువ్వు సమాధాన పడటమే దేవుడు. ద లాస్ట్ వర్డ్ టు దిస్ క్రియేషన్. ఈ సృష్టికి చివరి మాటలు ఇవే. దీనిని మించి సృష్టి మళ్ళీ ఆయన మాటలు వినదు. తీసివేయబడుతుంది ఈ సృష్టి, తీసివేయబడుతుంది ఈ సృష్టి. థ్యాంక్ యూ గాడ్. ప్రభువా, నన్ను నీ రక్తంలో కడుగు. ప్రభువా, నన్ను నీ రక్తంలో కడుగు. ఈ రోజు నేను నిలుచున్న ఈ యొక్క గ్రౌండ్ లో నీ జీవం నాలోనికి వచ్చును గాక. ఆయనకి చెప్పండి, ఈ రోజు ప్రభువా నీ జీవం నాలోనికి వచ్చును గాక. నీ రక్తంలో నన్ను కడుగు. దేవుడు మాట్లాడాడు అంటే నీ పరిస్థితి ఏదైనా కూడా ఆయన దానిని హ్యాండిల్ చేయగలడు. నువ్వు హ్యాండిల్ చేయలేవు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. మనందరు కుడి చేతులు ప్రభు వైపు ఎత్తుదాం. మేబీ ఒక 30 సెకండ్స్ మనందరు కుడి చేతులు పైకెత్తి, ప్రభువా నీ పరిశుద్ధ రక్తంలో నన్ను కడుగు. ఇదే కదా నువ్వు మాట్లాడుతున్న చివరి మాటలు. ప్రభువా, నీ రక్తంలో నన్ను కడుగు. ప్రభువా, నీ రక్తంలో నన్ను కడుగు. ఈ సమాధానమైన మాటే ప్రభు చివరిగా మాట్లాడేది ఈ భూమి మీద. ఇక లేదేమి, ఇకేమీ లేదు, ఇకేమీ లేదు, ఇకేమీ లేదు, ఇక ఏమీ లేదు. మాట్లాడిన దేవుడు మళ్ళీ మాట్లాడిన దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు మూడవసారి. ఇక మూడవసారి, ఇక చివరిసారి. హల్లెలూయా. ఈ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకో. ప్రభు, నీ రక్తంలో నన్ను కడుగు. నా ఆత్మలో నాకు తెలియాలి, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినట్లు నేను గ్రహించాలి. అందుకనే నీకు తిరిగి 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 తిరిగిదే మాట చెప్తూ ఉన్నాను. నా ఆత్మలో నేను గ్రహించాలి. నీవు ప్రభువు దగ్గర, ప్రభు నీ రక్తంలో నన్ను కడుగు అనే మాట ఎవరి కొరకు దేవుడు వేచి ఉన్నాడో వారు ఆ మాట అనే వరకు నా లోపల ఆ యొక్క నడిపింపు రాదు. ఆ వ్యక్తి, ప్రభువు నీ రక్తంలో నన్ను కడిగిన వ్యక్తి ఎవరో, ప్రభువా నీ కోసం నేను మాట్లాడుతూ ఉన్నాను, నువ్వు ఇంకా మిగిలిపోయి ఉన్నావు. టెల్ మై బ్రదర్ అండ్ సిస్టర్, కళ్ళు మూసి ప్రభువుకి నీ హృదయాన్ని ఇవ్వు. నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా. హల్లెలూయా. తండ్రి,
ఏ సన్నిధి అయితే ఇక్కడ నిలబడి ఉన్నదో, నీ రక్తములో కడిగిన బడిన వారికి ఆ సన్నిధి వారితో వెళ్ళిన గాక. దేవునికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ రక్తములో కడగబడిన వారికి ఇక్కడ ఉన్న సన్నిధి వారితో వెళ్ళిన గాక. నీ సన్నిధి దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు ఉచితంగా ఊరికినే వచ్చారు ఇక్కడికి, కానీ దేవుని యొక్క సన్నిధితో మీరు వెళ్తారు. దేవునితో సమాధానం పడగానే దేవుడు సన్నిధి మిమ్మల్ని వెంబడిస్తుంది. దేవుడు సన్నిధి మీతో ఉండగానే దేవుడు మీతో మాట్లాడటం మొదలు పెడతాడు. ఆయన చివరి మాటలు నువ్వు నిర్లక్ష్యం చేయలేదు కాబట్టి ఆయన మాటలు నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. హల్లెలూయా, 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 ప్రభు ప్రార్థించేదం నీ సన్నిధిలో, ఈ స్థలము నీ మహిమతో నింపుము. నీ చిత్తమే ఇలా నెరవేర్చుము. స్తుతి ఆరాధన నీకే ప్రభు, ప్రార్థించేదం నీ సన్నిధిలో, ఈ స్థలము నీ మహిమతో నింపుము. నీ చిత్తమే ఇలా నెరవేర్చుము. అందరం కలిసి హల్లెలూయా, 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 Thank you, God of heaven, God of our lives. Thank you, Holy Spirit of God. Worship you, God. Touch lives, oh God. Touch lives, oh God. సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకముతో చివరిసారిగా మాట్లాడుతున్నాడు. మేబీ కొద్ది కాలం చివరిసారిగా మాట్లాడుతున్నాడు దేవుడు. మనుషుల మాటలు చివరివైనా పర్వాలా, డాక్టర్ మాటలు చివరివైనా పర్వాలా, మమ్మల్ని ప్రేమించిన మా బంధువులు చివరి మాటలు మాట్లాడినా పర్వాలా, నా జీవితంలో నీ మాట చివరి మాట అన్నావు అంటే నాకు దిక్కు లేదు ప్రభు. ఏ ఒక్కరూ ఇక్కడ నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అని ఆయనకి చెప్పకుండా ఈ గ్రౌండ్ దాటి మీరు వెళ్ళకూడదు. నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా అని చెప్పకుండా ఏ యవనస్తురాలు, ఏ వృద్ధుడు, ఏ మధ్య వయస్కుడు ఆ మాట చెప్పకుండా గ్రౌండ్ విడిచి వెళ్ళకూడదు. ప్రభు నీ రక్తంలో నన్ను కడుగు. దిస్ ఈస్ ద ఫైనల్ వర్డ్ ఫ్రమ్ ద గాడ్. వాక్యమై ఉన్న దేవుని వాక్యము, చివరి వాక్యము, చివరి మాట ఈ ప్రజలకు దేవునితో సమాధానపడుడి యేసుక్రీస్తు రక్తము ద్వారా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మహిమ కలిగిన రాజా నీకు స్తోత్రాలు.
ఎందరైతే ప్రభువా నేను అంగీకరించారో ఈ దినాన వారందరినీ ముద్ర వేస్తున్నాను. ఇది నీ పని, నీ కార్యం. నాకు భయం వేస్తుంది ఈ భూమితో నువ్వు మాట్లాడటానికి. ఇక వేరే మాట లేదు అంటే నాకు భయం వేస్తుంది. నాకు భయం వేస్తుంది. మనుషులకు వేరే మాట లేదు. మూడవసారి, ఇక చివరిసారి మాట్లాడుతున్నాను. ఇక మనుషులకు మరి అవకాశం లేదు. భయం వేస్తుంది దేవా. దీని ముగింపును చూడాలంటే భయం వేస్తుంది. కొద్దిమందినైనా ఆ భయంకరమైన దినము నుండి తప్పింపబడుటకు ఈ రోజున ఇక్కడ జరిగిన ప్రయాసం అంతటా వాళ్ళ జీవితాలకు దీవెనగా మారును గాక. థ్యాంక్ యూ గాడ్. గాడ్ బ్లెస్ యు ఆల్. నమ్మకమైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. నీ దాసుడు ఇమానియల్ బ్రదర్, తన సంఘం, తన స్నేహితులు, తన పొరుగువారు, తన బంధువులు, హల్లెలూయా, ఈ రోజున ఈ పరిశుద్ధమైన నీ యొక్క స్వరాన్ని ఈ యొక్క మైదానములో వాళ్ళ హృదయాల్లోనికి తీసుకురావటానికి ఉపయోగించుకున్న విధానాన్ని బట్టి వందనాలు. మీరు నీవారు. ఈ కృష్ణపాలాన్ని ప్రత్యేకంగా దీవించండి. అనేకులు ప్రభువుని అనుభవించిన వారుగా, ఎరిగిన వారుగా మార్చండి. ఈ కృష్ణపాలెం మీదకి నీ దీవెన వచ్చును గాక. నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ నామాన్ని మహింపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామముల ఘనత మహిమంతా నీకు ఆరోపిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు గట్టిగా చప్పట్లు కొడదాం బ్రదర్. హల్లెలూయా, 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 మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప,